విశ్వగురుగా మన దేశం రాణించే విధంగా భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని నేను ఈ సందర్భంగా నేను హనుమంతుణ్ణి అదేవిధంగా మన భగవంతుడైనటువంటి శ్రీరాముని సందర్భంగా ప్రార్థిస్తున్నాను. కిషన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, అయోధ్యలో రామ మందిరం పూర్తి చేసిన తర్వాత మరి నెక్స్ట్ వచ్చే హనుమాన్ జయంతికి ఇంకా పుణ్యక్షేత్రాలు టార్గెట్ పెట్టుకున్నారు? ఇంకా యాజ్ ఏ గవర్నమెంట్ ఏం టార్గెట్ ఉండదు, ప్రజలు నిర్ణయిస్తారు, భక్తులు నిర్ణయిస్తారు, వాళ్ళందరూ కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు. మేము గవర్నమెంట్గా ఏమీ చేయడం లేదు. వాళ్ళు ఏదైనా నిర్ణయిస్తే మా జోక్యం అవసరం ఉన్నప్పుడు, ఉదాహరణకు మరి కాశీలో మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దాని ప్రకారము వాస్తవాలను ఫ్యాక్ట్ మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కోర్టు ఏదైనా చెప్తే తప్పకుండా మేము మా తరఫున చేయాల్సినటువంటి వాస్తవ దృక్పథాలను ప్రజల ముందు న్యాయస్థానం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అందరివాడు శ్రీరాముడు ఈ రకం కాదు, ప్రతి ఒక్కరికి దేవుడే అయినా. మరి అది శ్రీరాముడు ప్రార్థించాలా, శ్రీరాముడు దర్శనం చేసుకోవాలా లేదా వాళ్ళ ఇష్టం. కానీ ఎవరికి అక్కడ డోర్లు బంద్ లేవు. అయోధ్యలో ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు దర్శనానికి అయోధ్యలో శ్రీరాముడు ఆశీస్సులు అందజేస్తాడు, రావాలని కోరుతున్నాడు.